హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాగబాబు గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రశాంతంగా ప్రభుత్వం పరిపాలిస్తుంది కదా. ఈ నేపథ్యంలో ఒక పార్టీ విలేజ్కి దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టి అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తుందని చెప్పేసి ఆయన చెప్పడం చూస్తున్నాం. ఆ పార్టీ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఆయన అన్నారు. మరి ఆయన ఏ పార్టీని ఉద్దేశించి అన్నారు? నిజంగా ఇలా విలేజ్ అన్నిటి కూడా 10 కోట్లు ఖర్చు పెట్టి అటువంటి దాడులు చేయిస్తున్నారా లేదా? సో ఇప్పుడు ఇదే అంశం మీరు డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. నాగబాబు గారి వ్యాఖ్యలు మీరు కూడా చూస్తారు కదా సార్. దాదాపు 10 కోట్లు విలేజ్ కార్ డిస్టిక్ ఇలా ఖర్చు పెట్టి దాడులు చేయించే ప్రయత్నం చేస్తున్నారు ఒక పార్టీ అని చెప్పారు. పార్టీ పేరు అయితే మెన్షన్ చేయలేదు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అని కూడా అన్నారు. మరి ఆయన వైసీపీ పార్టీని ఉద్దేశించి అన్నారని చెప్పేసి టాక్ అయితే నడుస్తుంది. నిజంగా అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ దాడులు చేస్తున్నారా? మరి ఇప్పటి వరకు జరిగిన దాడులన్నీ కూడా టీడీపీ చేస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది కదా. మరి దాడులకు రీజన్ ఏంటి సార్? దాడులకు రీజన్ ఏంటంటే అన్నిటికీ ఎగ్జాంపుల్ ఓటు వినియోగించుకోవడమే. ఎందుకంటే మీరు చూడొచ్చు 164 వస్తాయని ఎవరు అనుకోలే కూటమికి. ఒక్క కేకే గారే చెప్పారు 161 వస్తాయని. ఆ మార్కుకు దగ్గర అయింది ఒక్కటి కేకే గారు చెప్పింది. మిగతా వాళ్ళు నేను సందులో తిరిగాను, గ్రౌండ్లో కూడా వెళ్ళాను, చూశాను అనేవాళ్ళు కూడా 120 నుంచి 130 ఇచ్చారు, 110 నుంచి 120 ఇచ్చారు, 100 నుంచి 110 మధ్యలో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు తప్ప 130, 140 దాటి 140 మ్యాక్సిమం నాకు తెలిసి 140 దాటి వస్తాయని ఎవరు చెప్పలే. సో ఇలాంటి సందర్భాల్లో ఆయన చెప్పింది ఎట్లా సింక్ అయిందంటే ఆయన ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది. మీరు ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చూస్తే కేకే గారు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ది తర్వాత ఆయన వివిధ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూని కానీ మనం అనలైజ్ చేసి చూస్తే, అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో వస్తాను పాయింట్కి. దాని మీద ఎంత వ్యతిరేకత ఉంది, జనాల్లోకి ఎంత బ్యాడ్గా వెళ్ళిపోయింది అనేది అర్థమవుతుంది. వీళ్ళేంటి ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే మనకి ఈరోజు పబ్బం గడిచిపోతుందా లేదా, సార్ మీరు ఇంద్రుడు సార్, మీరు నిలబడండి చాలు, మీ ఫోటో పెట్టండి, మీ కుక్క పెట్టినా గెలిచేస్తుంది అక్కడ అనేటోళ్ళే పక్కన బలిరా అని పొగిడేసి వాళ్ళని కొమ్ములు వచ్చేసేలా చేసేస్తారు. అలాంటి వాళ్ళని దగ్గరికి తీసుకుంటారు కూడా. నిజం చెప్పే వాళ్ళని ఎవరు దగ్గరికి చేరనివ్వరు. నిజం నిష్ఠూరం లాంటిది, అంటే నింద వేసేలాగా అబద్ధం చెప్పేలాగా ఉంటుంది తప్ప, కానీ అదే నిజం. సో మొత్తానికి ఇలా మేనియాలో ఉన్నారు, వాపు చూసి బలుపు అనుకుంటున్నారు. సో కేకే గారు బాగా ఎక్స్ప్లెయిన్ చెప్పి చూస్తే ప్రభుత్వ వ్యతిరేకత అనేది, ప్రభుత్వ యొక్క అరాచకాలు అనేవి ఏ స్థాయిలో, ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పమంటారు? అమ్మాయిలు మిస్సింగ్, దళితులు ఓచుకోత ఇన్ ద సెన్స్ పెద్ద పదమేమో అది. దళితులు చాలామంది 2-3 చంపబడ్డారు, ఎస్పెషల్లీ డాక్టర్ సుధాకర్. అది ఎంత మానవీయ ఘటన నిజంగా. ఒక డాక్టర్ స్థాయి వ్యక్తిని గుర్తుపట్టలేని స్థాయికి వెళ్ళిపోయాం. ఎంత డిగ్నిఫైడ్గా ఉండే పర్సన్ గుండు కొట్టించేసి వెనక్కి చేతులు కట్టి మోకాల మీద కూర్చోబెట్టి, ఏంటి అది అసలు? ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుంది. ఇట్లా చాలా అంటే బాగా రిజిస్టర్ అయినవి అవే. ఎక్కడికక్కడ ఇప్పుడు అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారు, లోకేష్ గారిని ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారు, ఎన్ని ఒకవేళ ఏది మాట్లాడినా కూడా ఎటకారమే, ఏది మాట్లాడినా కూడా పొగరు మాటలే. జైల్లో ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు కవిత గారు జైల్లో ఉన్నారు, జైల్లో ఇబ్బందిగా ఉంది, దోమలు కొడుతున్నాయి, దానివల్ల డెంగ్యూ లాంటి ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంది అన్నారు. దానికి ఏ కాంగ్రెస్ అభ్యర్థి కానీ ఏ బీజేపీ ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? ఎవరేమైనా అన్నారా? కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని దోమలు ఖర్చేస్తుంటే ఏమన్నాడండి ఒక పెద్ద మనిషి, జైల్లో అన్న దోమలు కొట్టబోతారు, అంబావరస్ వచ్చి కొడతారా అన్నాడు. అంటే చూడండి, మనిషి కష్టాల్లోనూ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి జాలి కరుణ లేకుండా అంత కరడగట్టినట్టు మాట్లాడారు కదా. ఇవన్నీ కూడా ఓటు ఒక్కతోనే చూపించారు. ఎవడే మాట్లాడితే ఎవరిని లోపలేస్తారో తెలియదు, ఎవరిని సస్పెండ్ చేస్తారో తెలియదు, ఎవరి మీద కేసులు బనాయిస్తారో తెలియదు. ఎలక్షన్స్ ముందు కూడా ఒక నియోజకవర్గంలో ఆడవాళ్ళ మీద కూడా తీసుకొచ్చి లోపల జైల్లో స్టేషన్లో పడేశారంట, వితౌట్ సింగిల్ లేడీ కానిస్టేబుల్. ఒక లేడీ కానిస్టేబుల్ కూడా లేదు. సాయంత్రం చీకటి పడ్డాక 6 తర్వాత ఉంచకూడదు కేసు ఫైల్ చేయకుండా. మరి ఎలా పెట్టారండి? అటువంటి ఆయన నిన్న అసెంబ్లీ ముందు ఏం మాట్లాడుతున్నాడు, పోలీసులు ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు మీరు అనుకుని మాట్లాడుతుంటే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మర్చిపోయి గవర్నమెంట్ వచ్చి ఒక 6 నెలల్లో సంవత్సరం అయిన తర్వాత ఆయన అలా మాట్లాడని అర్థం ఉంది. 40 రోజులు అయింది ఇంకా. అప్పుడు ఈయన అలా మాట్లాడుతున్నాడు. అరే మరి ఈ ప్రభుత్వం ఇన్ని జరిగి ఇవన్నీ వీనికి తెలియదా? తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాకపోవడం వల్ల తెలియలేదా,
లేకపోతే దీనికి నిజంగా తెలియదా? సో ఇట్లాంటివన్నీ కూడా బేరీజ్ వేసుకుంటే మేబీ ఎప్పుడైతే పిన్నెల గారు ఈవీఎం మిషన్ బదలగొట్టారో, ఎప్పుడైతే కౌంటింగ్ రోజు బీభత్సమైన ఎగ్జిట్ పోల్స్కు ఫేవర్గా ఉన్న తర్వాత గొడవలు పెరిగి, దాడులు పెరిగి, పోలీసులు వాళ్ళ తలలు కూడా పగిలి, టీడీపీ ఆఫీసులు ఫర్నిచర్లు కొట్టి, పెట్రోల్ బాంబులు అన్నీ ఇసిరి, కోర్స్ టీడీపీ వాళ్ళు కూడా దాడి చేశారు, చేయలేదనట్లేదు. ఇప్పుడు అలా వాడు వచ్చి పడిపోతుంటే ఏం చేస్తారు? అప్పటికి గవర్నమెంట్ వస్తుందని క్లారిటీ లేదు. అంటే చూడండి, వీళ్ళోగా ఓడిపోతారని క్లారిటీ వచ్చిందో, ఎగ్జిట్ పోల్స్ ప్రభావము పోలింగ్ తర్వాతే కదా ఇవన్నీ జరిగాయి, అవునా కదా? పోనీ అదే పిన్నెల గారు పాము దూరిపోయిందని ఈవీఎం మిషన్ బదులు కొడితే ఈ నెల ఎక్కడో వెళ్ళి తలదాకు అవసరం ఉంది, చెన్నై ఎక్కడికో వెళ్ళిపోయారని కూడా వార్తల్లో చూసాం కదా. సో ఇన్ని అరాచకాలు చేసినప్పుడు ఏమైనా చేయొచ్చు కదా. మేబీ నాగబాబు గారు ఇంకోటి కూడా ఎలక్షన్స్ ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నాగబాబు గారు. ఏంటంటే ఒకవేళ కూటమికే ఫేవర్గా ఉంటుందని తెలిసి ఊరికే వచ్చి చేతికి నల్లసిరాలు పూసేస్తున్నారని. అంటే వాళ్ళు ఎవరైతే టీడీపీకి ఫేవర్గా ఉంటున్నారో, ఎవరైతే కూటమికి ఫేవర్గా ఉంటున్నారో వాళ్ళని ఓటేయకుండా చేసేయడానికి నల్ల మచ్చలు గీసే, ఇంకు మచ్చలు పెట్టేయడం, వెళ్తే వేసేసామని అంటారు కదా, అలా చేయడం, చాలా గొడవలు సృష్టించడానికి. ఈవెన్ అప్పుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద స్కెచ్ ఉందని చాలా విమర్శలు అయితే వచ్చాయి కదా, చాలా అది రూమర్స్ అయితే వచ్చాయి. రూమర్స్ వాస్తవాలు కూడా అయ్యిండొచ్చు. అసలు ఈవెన్ ఇంటికి ₹1,00,000 ఖర్చు పెట్టండి, పవన్ కళ్యాణ్ మాత్రం ఓడించారండి అని అన్నారని ఆ వార్తలు కూడా బయటకు వచ్చాయి. సో ఇప్పుడు క్లియర్గా ఇప్పుడు వినుకొండ ఘటన తీసుకోండి, ఇద్దరు వినుకొండ దాన్ని మైనారిటీ సెల్కి సంబంధించిన కార్యకర్తలు, ఆ మైనారిటీ సెల్కి సంబంధించిన ఒక సెక్రటరీ ప్రెసిడెంటో ఉంటాడో ఆ తాలూకు అనుచరులు, ఇద్దరు ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళు. ఒకరికొకరు, ఒక ఆయన ఒకరికి వచ్చి నరుక్కున్నాడు. ఒకడు టీడీపీ వాడు, ఒకడు వైసీపీ అని అంటున్నాడు. తీరా మూలాల్లోకి వెళ్తే ఇద్దరు వైసీపీ వాళ్ళే, అది క్లియర్గా టీడీపీ. మరి ఇప్పుడు ఇంకెక్కడ మాట్లాడట్లేదు, చూసారా? వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు తెలిసిపోతుంది కదా, అటు ఎవరికి ప్రేరేపిస్తున్నట్టు, ఎవరు గొడవలు లేపుతున్నట్టు. నెక్స్ట్ గొడవలు జరిగి ఇలాగ అయిన తర్వాత సరే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? సమయం పాటించండి, వాళ్ళకి అభింపు చర్యలు వేస్తే ఇది ఎవరేమైనా ఎక్స్ట్రా చేసినా నేనైతే ఊరుకోను, మీరేమి ఇదవద్దని చంద్రబాబు నాయుడు గారు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. కింద స్థాయి ఎమ్మెల్యేలకు కూడా మీరేమి ఇదైపోద్దు, వాళ్ళు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ ఉన్నారు, వాళ్ళని ఏమి ఇదయ్యొద్దని. కానీ వీళ్ళేమన్నారు? పేరు నాని గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ ప్రెస్ మీట్ పెట్టి మరి దాడులను ఖండిస్తున్నాం, ఆ సోదరుల వెనక మేము ఉన్నాం అన్నట్టు. అంటే అర్థం ఏంటి? మీకు ఎందుకురా, మీరు చెలరైపోయి మీ వెనక మేము ఉన్నామని ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నారు. వాళ్ళేంటి హింట్ ఇవ్వకపోగా తప్పు ఎవరితో ఉన్న కవ్వింపు చర్యలు దిగొద్దంటే అర్థం ఏంటి? వాళ్ళు కవ్వింపులు చర్యలు తిరిగితే మీరు దురుసుగా ప్రవర్తించొద్దు అని ఇండైరెక్ట్గా వాళ్ళ కార్యకర్తలకు చెప్పుకున్నట్టే. వాడు ఏదో రెచ్చగొట్టేలా మాట్లాడాడు, వీడెళ్ళి కొట్టేశాడు. కొట్టొద్దురా బాబు, ఆడు నిన్ను కావాలి, నువ్వు కొట్టేలాగా రెచ్చగొడుతున్నాడు, నువ్వు కొట్టొద్దనే చెప్తున్నాడు. అంటే మా వాళ్ళు కొట్టారన్నట్టుగానే ఒప్పుకున్నారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. అలా ఒప్పుకొనే బాబు మీరు కవ్వింపు చర్యలకు మీరు ఇదైపోవద్దు, మీరు సహనం వహించండి, వాళ్ళు ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు అన్నట్టు చెప్తున్నారు. వీళ్ళేమంటున్నారు? మీరు ఏం భయం లేదు, మీకోసం పోరాడ మేము ఉన్నాం, వాళ్ళ వెనక ఎవరు లేరనుకుంటున్నారా అన్నట్టు అన్నారు. అంటే రెచ్చగొట్టే దూరంలో మాట్లాడుతున్నారు. సో ఇట్లాంటివన్నీ చూసి కూడా నాగబాబు గారు ఇలా మాట్లాడు. ఇంకెవరు కాదు, పార్టీ పేరు ప్రస్తావించకపోయినా చెప్పకపోయినా ఖచ్చితంగా ఆ పార్టీ అనే తెలుసు, పెట్టచ్చు. గత 5 ఏళ్ళలో అన్ని స్కాములే కదా, ఇసుక, మందు, పథకాల పేరుతోని చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినట్టు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఖర్చు పెట్టే సత్తా కూడా ఉంది వాళ్ళకి. ఓకే, ఆ విధంగా నాగబాబు గారు ఆ ఉద్దేశించి మాట్లాడుండొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.